ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. పద్మావతి అమ్మవారి యొక్క చతుర్వింశతి నామావళి అత్యంత పవిత్రమైనవి. నిరంతరము కూడా ఈ నామావళిని పఠించేటువంటి వారికి అఖండమైనటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. అంతేకాదు సంకల్ప శుద్ధి ఏర్పడుతుంది. ఇహపర సుఖములు అన్నీ కూడా కరతలామలకం అవుతాయి అని చెప్పి మహానుభావులైనటువంటి పూర్వాచార్యులు ప్రవచించారు. ఈ చతుర్వింశతి నామావళిలో పరమ పవిత్రమైనటువంటి 8వ నామం ఓం బిల్వ వనస్థాయీ నమః. అంటే అమ్మవారు బిల్వవనంలో నివసిస్తూ ఉంటుంది. అటువంటి తల్లికి సదా నమస్కారము. బిల్వాటవి మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. మహాలక్ష్మీదేవి మారేడు వనంలో దివ్యకాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. 1000 రేకుల బంగారు పద్మంపై సుఖంగా ఆ తల్లి ఆసీనురాలై అలా ప్రసన్నంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ తల్లి చేతుల్లో 2 చేతుల్లో 2 పద్మాలు ఎల్లవేళలా ఉంటాయి. ఆ 2 చేతులతో ఆ తల్లి ధరించేటువంటి పసిడి తామర పూలు ఆ తల్లి విలాసంగా ధరించి ఉంటుంది. అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారు కాంతితో ఉండేటువంటి ఆ పలుకు తేనెల తల్లి పద్మావతి అమ్మవారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని భావించేటువంటి వారికి సమస్త సౌభాగ్యాలు కలుగుతాయి. మారేడు దళాలు, మారేడు చెట్టు చాలా భూమిపై పవిత్రమైనటువంటివి కనుక మారేడు ఆకులతో లక్ష్మీదేవిని పూజిస్తే వారి జీవనంలో దారిద్ర్య రేఖలు తొలగిపోతాయి. విశేషించి ధనుర్మాసంలో లక్ష్మీ వక్షస్థలుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన వెంకటేశ్వర స్వామి వారిని కూడా తిరుమల ఆలయంలో బిల్వదళాలతోనే అర్చిస్తారు. ఎందుకని? తద్వారా ఆ హృదయలక్ష్మి చాలా మనందరి జీవితాన్ని కూడా సౌభాగ్యమయం చేస్తుంది అని చెప్పి కనుక అలాంటి బిల్వవనస్థ అయినటువంటి పద్మములు ధరించేటువంటి ఆసీన భంగిములో ఉండేటువంటి తల్లికి మనం నమస్కరించి తరిద్దాం. అమ్మవారి యొక్క చతుర్వింశతి నామావళిలో
9వ నామం ఓం విష్ణుపత్న్యై నమః. ఈ విశ్వాన్నంతా శాసించేటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని ఆ తల్లికి నమస్కారము. అస్యేషాన త్వమసి జగతః సంశయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్ని ఇందిరేతి. యన్నామాని శృతి పణాన్యేవ మాం వర్తయంతః న ఆవర్తంతే దురిత పవన ప్రేరితే జన్మచక్రే. ఆ లక్ష్మీదేవి ఇహపరాలను శ్రీవారి ద్వారా అనుగ్రహించగలదు. అంటే శ్రీహరికి ఆ తల్లి ధర్మపత్ని. లక్ష్మి, పద్మ, జలధితనయ, విష్ణుపత్ని అని చెప్పి ఆ తల్లి నామాలను వేదాలు కూడా స్తుతిస్తూ ఉంటాయి. అంటే వేదాలకు కూడా మూలధనమైనటువంటి నామావళి అమ్మవారిది గనుక వాటిని జపించేటువంటి వారి పాపాలు నశించిపోతాయి. ఈ జనన మరణ వికారములనేటువంటివి శాశ్వతంగా తొలగిపోయి నిరతము ఎలా అయితే వైకుంఠంలో నిత్యముక్తులైనటువంటి వాళ్ళు ఉంటారో, అనంతుడు, గరుడు ఇత్యాదులు, వాళ్ళతో సమానమైన స్థానాన్ని పొందగలుగుతాం. వేదం అస్యేషానా జగతో విష్ణుపత్ని అని చెప్పి అమ్మవారి యొక్క వైభవాన్నే కదా వివరిస్తోంది. విష్ణు పరమః అని కదా వేదం చాలా స్పష్టపరిచింది. కనుక అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి అయినటువంటి ఓ తల్లి, నీవు ఈ జగత్తుకే మాతృమూర్తివి. అందుకే అన్నమాచార్యులు వారు నీవు మమ్మల్ని అనుగ్రహించటానికి తగిన కల్పవల్లివి అని ఎలుగెత్తి లోకానికి తెలియజేశారు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధరమమ్ము విచారించ తగు నీకు అమ్మా. కమలజు కన్నతల్లి, కాముని కన్నతల్లి, అమరుల కన్నతల్లి ఆదిమలక్ష్మి, విమలపు నీ సతికి విన్నపము చేసి మమ్ము నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ. కామధేను తోబుట్టుగా, కల్పకము తోబుట్టుగా, దోమటి చల్లని చంద్రుని తోబుట్టుగా, నీ మగని పంపునను నిజసిరిలిచ్చితివి, నేమపు వివరణము నీకే తగునమ్మా. పాల జలధి కన్యవు, పద్మాసనవి నీవు, మా పాల పండే శ్రీ వెంకటపతి దేవివి, ఏలిన ఇతని బంట్లకు ఇహపరాలిచ్చి మా పాల కలిగితివి సంబంధము మేలమ్మా. ఎంత అద్భుతంగా చెప్పారు పదకవితా పితామహులు. ఓ పద్మావతి మాత, నీవు హరి పట్టపురాణివి కనుక మా బాగోగులు నీవు కాక ఇంకెవరు చూస్తారమ్మా. అసలు ఈ విశ్వంలో 84 లక్షల కోట్ల జీవరాశుల్ని సృజించినటువంటి ఆ బ్రహ్మగారు అలా సృజన చేస్తే ఆ బ్రహ్మనే కన్న తల్లివి. ఆ దేవతలందరూ ఉన్నారే 33 కోట్ల దేవతలు, వారందరినీ కన్న తల్లివి నువ్వే. కోరినటువంటి భక్తులకు ఏదైనా ఇచ్చేటువంటి కల్పవృక్షానివి, ఔషధులను పండించేటువంటి చంద్రునికి తోబుట్టు నువ్వు. కనుక స్వతహాగా దానగుణం కలిగినటువంటి తల్లి నీవు నీ భర్త అయినటువంటి సకలలోక భర్త అయినటువంటి శ్రీహరికి చెప్పి మాపై దయతో ఇహపర సౌఖ్యాలను మాకు కలిగించు. ఇలా తిరుమల ఆలయకవి విష్ణుపత్ని అయిన లోకమాత లక్ష్మీదేవత ఘనతను వేణోళ్ల కొనియాడాడు. ఇలాంటి మహిమ కలిగినటువంటి ఆ జగన్మాత అనుగ్రహాన్ని మనం పొందుదాం, తరిద్దాం. అమ్మవారి యొక్క 24 నామావళిలో 10వ నామం ఓం విచిత్ర క్షౌమధారిణ్యై నమః. అంటే అమ్మవారు చిత్రమైనటువంటి పట్టుబట్టలు ఎల్లవేళలా ధరించి ఉంటుందిట. ఆ తల్లి అలా ధరించే ప్రత్యక్షమవుతుందని మనకి స్పష్టంగా వ్యాస భాగవతంలో కూడా 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఆ పాలకడలిలోంచి ప్రభవించినటువంటి లక్ష్మీదేవికి సముద్రుడు మనోహరమైనటువంటి పట్టుబట్టలనే సమర్పించట. అమ్మవారు పట్టుబట్టలతో పాలకడల నుంచి ప్రభవించారు. ఆ సమయంలో సముద్రుడు కూడా పుట్టింటి పట్టు చీర అంటారు కదా,
తన నుంచి వచ్చిన అమ్మవారికి చక్కటి పట్టుబట్టలు ఇచ్చట. సముద్ర పీత కౌశేయు ఆససి సముపాహరత్. ఆ తర్వాత విష్ణో దేహ అనురూపాం వైకరోతి ఏషా ఆత్మనః తనుమ్మన్నారు. పట్టుబట్టలు ఎల్లవేళలా ధరించేటువంటి వాడు కదా శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క దేహానికి తగినట్లుగా లక్ష్మీదేవి తన దేహాన్ని ఎల్లవేళలా సృజించుకుంటూ ఉంటుంది అని శ్రీస్తుతి తెలియజేస్తుంది. కనుక పీతాంబరధారికి అనువైనటువంటి ధర్మపత్ని అమ్మవారు. అందువల్ల అమ్మవారికి ఒక్కో మన్వంతరంలో ఒక్కో రూపం ఉంటుంది. అంటే శ్రీ మహావిష్ణువు ఎలా అయితే అవతారములు ధరిస్తూ ఉంటాడో అమ్మవారు కూడా అలా అనేక అవతారాలు ధరిస్తుంది. కానీ అవన్నీ ప్రసిద్ధిగా మనం చెప్పుకోవట్లేదు. మనము తొలి అనువైనటువంటి స్వయంభూడి కాలంలో తల్లి ఎలా వచ్చింది? ఆ శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించింది. అప్పుడు ఆ భార్గవి మహాలక్ష్మి వస్త్రాలంకరణ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మనకు విష్ణు ధర్మోత్తర పురాణం తెలియజేస్తోంది. అలాగే రెండవ మనువు స్వారోచిషుడి కాలంలో ఆ మహాలక్ష్మి అగ్నితత్వంగా భాషించింది. అంటే అగ్ని నుంచి ఆవిర్భవించిన అద్వితీయ తేజశక్తి ఆ మహాలక్ష్మి ఆ బంగారు వస్త్రంతో వెలుగొందుతూ ఉన్నది. అంటే అగ్ని కూడా దహించనటువంటి గొప్ప వస్త్రంతో అమ్మవారు ఆ మన్వంతరంలో ఉంది. ఇక మూడవ మను ఎవరు? ఉత్తముడు. ఆయన పాలనలో మహాలక్ష్మి ఆవిర్భవించినప్పుడు జలతత్వాన్ని పొంది నీటి నుంచి ఆవిర్భవించింది. అంటే సర్వశక్తులను తన శక్తిలో అంటే తన యందు ఇమిడ్చుకున్నటువంటి గొప్ప పంచభూతముల్లో అసాధారణమైనటువంటి జలం. ఎందుకంటే పరమాత్మ సృష్టిలో తొలి ఏది అంటే అపయేవ ససజ్జాదవు. అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది. అభ్య పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. కనుక అమ్మవారు ఆ జలశక్తి నుంచి ఆవిర్భవించి తర్వాత సృష్టికంతా కూడా కావలసినటువంటి శక్తిని తీసుకొచ్చింది. అది ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం. అప్పటి అమ్మవారి యొక్క వస్త్రధారణ అది వర్ణనాతీతం కదండి. జలములలో కూడా తడవనటువంటి గొప్పదైనటువంటి వస్త్రధారిణ తల్లి. నాలుగవ వాడైనటువంటి మనువు తామసుడు. ఈ ప్రపంచాన్ని పాలించినటువంటి ఆ మనువు కాలంలో అమ్మవారు భూతత్వంతో చక్కగా భూదేవిగా జన్మించి ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ధరించింది. అలాగే ఐదవ వాడెవరు అంటే రైవతుడు అనేటువంటి మనువు. ఆ మన్వంతర కాలంలో అమ్మ బెల్వవృక్ష స్వరూపిణిగా ఆవిర్భవించింది. ఆ బెల్వవృక్ష ఫలములలో భక్తులలోని అశుభ అపరాధ ఛాయలన్నిటినీ నిర్మూలించగలిగినటువంటి శక్తి స్వరూపిణిగా ఆ లక్ష్మీకళ వెలుగొందింది. అందుకే శ్రీ సూక్తం చెప్తుంది కదా, ఆ బెల్వవృక్షం అంటే మారేడు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి నిత్య నివాసం చేస్తుంది అని చెప్పి స్పష్టపరుస్తోంది. అప్పటి అమ్మవారి వస్త్రధారణ చాలా విలక్షణమైనటువంటిది. అలాగే చాక్షుష మనువు ఆరోవాడు. ఆయన కాలంలో శ్రీ మహాలక్ష్మి కమల స్వరూపిణిగా కనుల ముందు ఆవిర్భవించింది. కమలవర్ణ వస్త్రాన్ని ధరించి అమ్మవారు ఆ కాంచన చేలాంచలములతో శోభింది. ఇక ఏడవ వైవస్వత మన్వంతరము అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ మన్వంతరంలో అమ్మవారు పాలకడల నుంచి ప్రభవించి చంద్ర సహోదరిగా ఆవిర్భవించింది. తనను నమ్మి కొలిచేటువంటి వారికి సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. ఇలా అమ్మవారు ధరించేటువంటి పట్టు వస్త్రాలు ఎన్నెన్నో వర్ణనాతీతమైనవిగా ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలని ఈ నామం మనకు ప్రబోధిస్తూ ఉన్నది. తరువాత ఈ పద్మావతి అమ్మవారి చతుర్వింశతి నామావళిలో 11వ నామం ఓం పృథుశ్రోణ్యై నమః. అంటే అమ్మవారు విశాలమైనటువంటి జఘన ప్రదేశం కలిగినటువంటిది. అటువంటి తల్లికి నమస్కారము. కలక్వాణాం కాంచీం మణిగణ జటాలాం అధివహన్ వసానః కౌసుంభం వసనం ఆసనం కౌస్తుభరుచాం మునివ్రాతైః ప్రాతః శుచివచన జాతైః అతినుతం నితంబస్తే బింబం హసతి
నవం అంబ అంబరమణే జగజ్జనని, నీ జఘన భాగాన్ని ఎంత సౌందర్యంగా తెలియజేస్తున్నారు పండితరాజులైనటువంటి ఆ జగన్నాథులు వారు. అమ్మా, నీ జగన భాగం మధురమైనటువంటి మువ్వల సవ్వడితో విరాజిల్లుతూ ఉంటుంది అన్నారు. ఎందుకంటే అమ్మ నవరత్నముల చేత పొదిగినటువంటి బంగారు వడ్డాణాన్ని ఎల్లవేళలా ధరించి ఉంటుంది. కౌస్తుభమని కాంతులు ఉంటాయి. ఆ కౌస్తుభమణి కాంతులకు కూడా దీటైనటువంటి కుంకుమ పువ్వు రంగు కలిగినటువంటి ఎర్రని వస్త్రాన్ని చూసి ప్రాతకాలంలో ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం కూడా వెలవెలపోతుందట. అంటే అమ్మవారు ఈ జగన భాగం పైన ఈ సమస్త జగత్తును సృజించినటువంటి ఆ మాతృమూర్తి యొక్క వస్త్రధారణముతో కూడినటువంటి ఆ జగన భాగము ఎంత గొప్పగా అభివర్ణింపబడింది. అమ్మ యొక్క వడ్డాణము, అమ్మవారు ధరించినటువంటి ఆ కుంకుమ వర్ణపు పట్టుచీర, దాని సౌందర్యము ఎంత అందంగా ఉందో అది సూర్యబింబపు కాంతిని కూడా చాలా తక్కువ చేస్తుంది. అంటే ప్రాతకాలపు సూర్యబింబం చాలా అందంగా ఉంటుంది కదా, అది కూడా వెలవెలబోతోందట. అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ జగన భాగపు సౌందర్యమహితమైనటువంటి తత్వాన్ని గ్రహించి మహర్షులు కూడా ఈ సౌందర్యాన్ని అంతా కూడా కీర్తించారు. అంటే సకల భువనాలకు జనకుడైనటువంటి దామోదరుని ధర్మపత్ని లోకమాత కనుక ఆమె నితంబ సౌందర్యం ఇంత గొప్పగా ఈ నామంలో చెప్పబడింది. ఇలాంటి అమ్మవారి వైభవాన్ని ఎవరైతే స్మరిస్తారో తప్పకుండా వారు సంతాన సౌభాగ్యాన్ని పొందుతారు అని చెప్పి పెద్దలు మనకు పూర్వాచార్యులు ప్రబోధిస్తూ ఉన్నారు. కనుక అటువంటి అమ్మవారి యొక్క పవిత్రమైనటువంటి ప్రతి నామంలో కూడా ఒక స్వారస్యం ఉంటుంది. 12వ నామం అమ్మవారి చతుర్వింశతి నామావళిలో ఓం పక్వ బెల్వ ఫలాపీన తుంగస్తన్యై నమః. పండిన మారేడు పండు వంటి దృఢమైనటువంటి ఉన్నతమైనటువంటి పయ్యదలు కలిగిన తల్లి నీకు నమస్కారము అన్నారు. అంటే అమ్మవారి యొక్క పయ్యదలు సమస్త విశ్వంలో వారికి కూడా ఉపాధేయమైనటువంటిది. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అంటారు వేదాంత దేశకులు వారు. అంటే సమస్త జగత్తుకు కూడా, అంటే జన్మ లేనటువంటి నిత్య సూర్యులైనటువంటి వారికి కూడా తల్లి గనక వీరందరికీ అమ్మయే చైతన్యం అనేటువంటి స్తన్యాన్ని ఇస్తుంది. అదేమిటండి, తల్లి అయినటువంటి వారు స్తన్యం ఇవ్వడం అనేటువంటిది లౌకికమైనటువంటి అంశమే కదా అని అంటే కాదండి. కృష్ణ పరమాత్మ అంతటి వాడు దేవకీదేవి గర్భాన పొందితే మాత్రం ఆయన అక్కడికి వెళ్ళి నందవ్రజంలో ఆ ఇంట ఈ ఇంట పాలు తాగవలసినటువంటి అగత్యం వచ్చింది కదా. అందుకే కదా ఆ యొక్క యశోదమ్మ దగ్గరికి వచ్చి ఓయమ్మని కుమారుడు మాపయిండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజుల వాణి అని చెప్పి చెప్పుకున్నారు కదా. కాబట్టి అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఆ తల్లి ఎలా ఉంటుంది అని అంటే దేవతల రూపంలో ఉంటే దేవకి అన్నారు కదా, అలా కరుణకు ఒక ఆకారం కల్పిస్తే అలా ఉంటుంది. చైతన్యం అనేటువంటి ఆ యొక్క దివ్య స్తన్యాన్ని ఇచ్చేటువంటి తల్లి యొక్క ఆ పయ్యదలకు నమస్కరించినటువంటి వారికి ఎటువంటి ద్రవ్యలోపం కానీ ఆరోగ్య లోపం కానీ లేదా ఇతరమైనటువంటి పాడి ఇత్యాది లోపములు కానీ ఏవి దరిదాపులకే రావు. అందుకే సుప్రభాతంలో కూడా అన్నన్న స్వామి వారు ఒక గొప్ప సంప్రదాయ భావబంధురంగా శ్లోకాన్ని చెప్పారు. కమలా కుచూచిక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. స్వామివారికి మంగళాశాసనం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు అన్నన్న స్వామివారు? శ్రీహరి వక్షస్థలం పైన అమ్మవారి పయ్యదలపై వ్రాసుకున్నటువంటి, అంటే అమ్మవారి పయ్యదలు తగలడం చేత హత్తుకున్నటువంటి ఆ ఎర్రనటువంటి కుంకుమ ఉండేటువంటి
ఆ వాసి తగిలిందిట, అంటే ఆ కుంకుమ తగిలింది, ఆ ఎర్రని కుంకుమ. అమ్మవారి పయ్యవల నుంచి తగిలినటువంటి ఆ ఎర్రని కుంకుమతో కూడినటువంటి నల్లని దేహంతో ఎలా ఆయన శోభిల్లుతో ఉంటాడో ప్రతివాది భయంకర అన్నన్ స్వామి వారు ప్రస్తుతించటాన్ని మనం ప్రాతకాలంలో నిరంతరం స్మరిస్తూ ఉన్నాం. అలాగే జగన్నాథ పండితరాయలు లక్ష్మీ లహరిలో అంటారు కదా, కుచౌతే దుగ్ధాంబో నిధి కులశిఖా మండనమణి హరే తే సౌభాగ్యం యది సురగిరే చిత్రమిహ కిం త్రిలోకీ లావణ్య అపహరణ నవలీలా నిపుణయో యయో దత్తే భూయ కరం అఖిలనాథ మధురిపు. అమ్మవారి పయ్యదలు మేరు పర్వత సమానంగాను, సౌందర్యంలో అవి ఎలా ఉన్నాయి అని అంటే అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఆ సౌందర్యాన్నంతా కూడా చక్కగా ఆవిష్కరించి సమస్త లోకాలకి చైతన్యం అనేటువంటి క్షీరాన్నిచ్చే అమ్మవారి పయ్యదలను చాలా భక్తితో ప్రార్థించడం జరిగింది. హర క్రోధత్రస్యత్ మదన నవదుర్గద్వయతులాం దధత్కోకద్వంద్వ ద్యుతి దమన దీక్షాం అధిగురుతాం తవ ఏతత్ వక్షోజద్వితయం అరవిందాక్షమహిళే మమ స్వాంతం ధ్వాంతం కిమపి చ నితాంతం గమయతు. ఓ విష్ణుపత్ని, శివుని కోపానికి భయపడి మన్మధును దాక్కునేందుకు, అంటే నీ కొడుకు నీ యొక్క గుండెల దగ్గర దాక్కునేందుకు నిర్మించుకున్నటువంటి 2 కొండల, లేక నీ పయ్యదలు చక్రవాక దంపతుల శోభను పోగొట్టేవా అన్నట్లుగా విరాజిల్లుతూ ఉన్నాయి. అటువంటి నీ పయ్యదలు మా అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేటువంటి గొప్ప విజ్ఞాన చైతన్య స్తన్యాన్ని మాకు అనుగ్రహించాలి. లక్ష్మీదేవి అన్ని లోకాల్లోని చరాచర ప్రాణికోటికి కూడా మాతృమూర్తి. శ్రీ మహావిష్ణువు పితృదేవత కదా, కాబట్టి భక్తులందరూ ఆమెకు చంటి పిల్లలే. ఆమె యందు భక్తితో అనుగ్రహం అనేటువంటి క్షీరాన్ని తాగి ధనాన్ని, జ్ఞానాన్ని, అంతేకాకుండా విద్య ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉంటారు. కనుక విశ్వమాత యొక్క పాలిండ్లు అంత విశాల ప్రమాణంలో ఉన్నాయి అని అంటే ఆమె విశ్వమాత కనుక అని కవి శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు. ఇలా అమ్మవారి యొక్క పయ్యదల యొక్క వైభవాన్ని చెప్పి ఆ పద్మావతి చతుర్వింశతి నామావళిలో 13వ నామం చెప్తూ ఉన్నారు. ఓం సురక్త పద్మపత్రాభ కర పాదతలాయై నమః. ఎర్ర తామరల వంటి పాదములు, చేతులు కలిగినటువంటి తల్లిట. అంటే అమ్మవారి చేతులు కానీ పాదములు కానీ అరుణారుణ కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. వాటి వైభవాన్ని ఎంతమంది మహాత్ములు ఎంత గొప్పగానో అభివర్ణించారు. స్మరహ నామం నామం త్రిజగద్ అభిరామం తవ పదం ప్రపేదే సిద్ధిమ్యాం కథమివ నరః తాం కథయతు. యయా పాతం పాతం పదకమలయోః పర్వతచరః హరః హా రోషార్ద్రాం అనునయతి శైలేంద్రతనయాం. అమ్మా, ముల్లోకాల్లో నీ పుత్రుడైన మన్మథుడు నిత్యం నీ సుందరమైన పాదాలకు నమస్కరించి ఎలాంటి ఉన్నతిని పొందాడు? సామాన్య నరుడు ఎవడైనా చెప్పగలడా అంశాన్ని? నీ అనుగ్రహం వల్ల పొందిన శక్తితో మన్మథుడు ఎంత శక్తి పొందకపోతే తన దగ్గర ఉండేటువంటి 5 పూల బాణాలు, అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక అనేటువంటి వాటిలతో శివుణ్ణి, సర్వజ్ఞుణ్ణి హిమోత్పర్వతంపై తపస్సు చేస్తూ ఉంటే ఆ పూబాణాలతో కొట్టి కామపీడితుడయ్యేట్లు చేశాడు. కోపంతో చమరించినటువంటి పార్వతీదేవి పాదాలపై పడి ఆమె అనుగ్రహం కోసం ఆ మన్మథుడు వేడుకున్నాడు. అంటే శివుడంతటి వాడు కూడా అమ్మవారి పాదాలపై పడి వేడుకున్నాడు. ఎందుకంటే ఆయనకి మన్మథ బాణాల వల్ల తాపం వచ్చింది కదా. కాబట్టి అంతటి ఘనత కలిగినటువంటి యోగి ఆ పరమశివుడు పార్వతీదేవి పాదాలపై పడ్డాడు. దానికి కారణం మన్మథుని యొక్క బాణాలు.
మరి మన్మధుడి యొక్క బాణాలకు ఆ ప్రయోగ సామర్థ్యం అంత ఉంటుందా? ఎలా వచ్చింది అని అంటే నీ పాద సేవ వల్లే కదా. అరుణారుణమైనటువంటి నీ పాద పద్మాలను ఆశ్రయిస్తే మాకు ఎంతటి శక్తి అంటే పరమశివుణ్ణి కూడా చెలింపజేయగలిగినంతటి శక్తి వస్తుంది కదా తల్లి. అంతేకాదు ప్రబాళానాం దీక్షా గురు అపిచ లాక్షా అరుణ రుచాం నియంత్రీ బంధూక ద్యుతి నికర బంధూకృత పటు నృణాం అంతః ధ్వాంతం నిబిడం అపహర్తుం తవ కిల ప్రభాతశ్రీ ఏషా చరణ రుచి వేష విజయతే. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పాదద్వయము యొక్క కాంతి పగడముల కంటే, లేత మామిడి చిగుళ్ళ కంటే, లక్క కంటే, మంకిన పువ్వు కంటే, ఉదయిస్తున్నటువంటి సూర్యుని ఎర్రని కాంతి కంటే ఎక్కువ అందమైన ఎర్రదనాన్ని కలిగి ఉంటాయి. అమ్మా లక్ష్మీమాత, వాటికి ఆ కాంతినిచ్చినటువంటి నీవు మా జీవితాల్లోని దారిద్ర్యపు కాంతులను తప్పకుండా తొలగించాలమ్మా. అలాగే అమ్మవారి యొక్క చేతులు కూడా, అరచేతులు కూడా పద్మకాంతితో విరాజిల్లుతూ ఉంటాయి. మృణాలీనాం లీలాహ సహజ లవణింనా లఘయతాం చతుర్నాం సౌభాగ్యం తవ జనని దోష్ణాం వదతు కహ లుఠన్ని స్వచ్ఛందం మరకత శిలా మాంసల రుచ శృతీనాం స్పర్ధామ్యే కథత ఇవ కంఠే మధురిపోహో. అమ్మా మహాలక్ష్మి, నీ యొక్క 4 చేతులు తామర పూల అందాన్ని సిగ్గుపడేలా చేసి సహజమైనటువంటి లావణ్యంతో మహావైభవంగా విరాజిల్లుతూ ఉంటాయి. మరి వేటితో ఆ వాటిని ఏ కవైనా వర్ణించగలడు? మరకతమణి కాంతులతో శోభిల్లేటువంటి శ్రీ మహావిష్ణు మెడ చుట్టూ ఆ చేతులు అలా ఆవరించుకుని విరాజిల్లుతూ ఉంటాయి తల్లి. విష్ణుమూర్తి కంఠంలో 4 వేదాలు ఎలా ఉంటాయో ఆ వేదాలతో పోటీ పడేట్టుగా నీ 4 చేతులు మాకు అలా కనువిందు చేస్తూ ఉన్నాయి స్వామి మెడలో వేసినప్పుడు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో 4 వేదాల కన్నా వైభవంగా అమ్మ వేసేటువంటి 4 చేతులు స్వామి ప్రీతిపాత్రమైనవిగా గ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే వేదాలు ఎంత మంగళాన్ని కలిగిస్తాయో లక్ష్మీ అమ్మవారి యొక్క కౌగిలించుకున్నటువంటి ఆ 4 చేతులు అంతకన్నా మంగళాన్ని ఈ జగత్తుకు ప్రసాదిస్తాయి. ఇలా ఓం సురక్త పద్మపత్రాభ కరపాదతలాయి నమః అనేటువంటి ఈ నామాన్ని మనం చక్కగా భావన చేస్తూ ఆ పద్మావతి అమ్మవారి యొక్క ఎర్రని పాదములు, ఎర్రని 4 చేతులు అమోఘ శక్తిని కలిగినటువంటివి అని తెలుసుకుని ఆ గొప్పదనం కలిగినటువంటి ఆ దివ్య వైభవ శక్తి కలిగినటువంటి చేతులకు, పాదాలకు మనం ఆశ్రయణం చేద్దాం, తరిద్దాం. ఓం నమో నారాయణాయ.